15 ఆగస్టులోపు 39,000 కోట్ల రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తారా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్ విసిరారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్లో బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో హరీష్ రావు సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ రైతు బందే ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేస్తామంటే జనం ఎలా నమ్ముతారని రేవంత్పై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ గ్యారంటీలే పార్లమెంటు ఎన్నికల్లో భస్మాసుర హస్తం అవుతాయని హెచ్చరించారు. రేపు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఉరితాళ్లు కాబోతున్నాయనే విషయం గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత కేసీఆర్ ను తిట్టినా, అరిచి గీ పెట్టినా, నువ్వు ఇంకెన్ని ఓట్లు పెట్టుకున్నా నిన్ను నమ్మరుగాక నమ్మరు. ఎందుకంటే కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు, తీసుకోలే. నువ్వు మాట తప్పినవు. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తా అన్నావు, మాట తప్పినవు. ప్రమాణ స్వీకారం రోజే 6 గ్యారెంటీల మీద తొలి సంతకం పెడతా అన్నావు, మాట తప్పినవు. అసెంబ్లీలో 6 గ్యారెంటీల మీద చట్టబద్ధత తెస్తా అన్నావు, మాట తప్పినవు. ముఖ్యమంత్రి అయినాక రోజు ప్రజల్ని కలుస్తా అన్నావు, మాట తప్పినవు. మాట తప్పడం నీ నైజం. నువ్వు ఎంతమంది దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినా, నువ్వు కేసీఆర్ను ఎంత తిట్టినా మా రైతుల కడుపు నిండదు, మా మహిళల కడుపు నిండదు. నువ్వు మాట తప్ప అని మాట్లాడినావు. చివరికి బాండ్ పేపర్ యొక్క గౌరవాన్ని తగ్గించినావు. నువ్వు బాండ్ పేపర్ అంటే ప్రజలకు నమ్మకం ఉండే, విశ్వాసం ఉండే. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను బాండ్ పేపర్ల మీద ముద్రించి, ఆ బాండ్ పేపర్లను ఎన్నికల సమయంలో అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ప్రజలను నమ్మించి ఇవాళ బాండ్ పేపర్ విలువ తీసినావు, పరువు తీసినావు. అందుకోసం నిన్ను ఓడించాలి. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసినావు. రేవంత్ రెడ్డి గారు ఏదో హైటెన్షన్ వైర్ అంటుండు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హైటెన్షన్ వైర్గా నువ్వు ఇచ్చిన మాటలు, నువ్వు చేస్తున్న చేష్టలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.